నా పేరు బొజ్జాల ఓవరాజ్ అండి. మాది పిఠాపురం టౌన్ అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని అండి. అదే మీరు గతంలో విన్నాం సార్, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్పేసి అని మీరు ఎస్ఐ రిటైర్ చేసి ఇక్కడికి వచ్చారా సార్? అవునండి. అంటే నేను ఇంత ముందు కూడా ప్రజారాజ్యం పార్టీ కాడి నుంచి డిపార్ట్మెంట్లో ఉంటూ మామూలుగా వర్క్ చేసేవాళ్ళు అండి. జనసేన పార్టీ పెట్టిన కాడి నుంచి అదిని. అయితే ఏంటంటే కళ్యాణ్ గారు సార్ మా నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, మనం డిపార్ట్మెంట్లో ఉంటే పూర్తిగా మనం అందులో పని చేయలేం కదండి, భయపడుతూ చేయాలి. కాబట్టి సార్ వస్తున్నారు కాబట్టి 2 years ఉండగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని పార్టీలో జాయిన్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని మీరు పార్టీలో జాయిన్ అయ్యాను. అలాగే మా బాబు కూడా US నుంచి వచ్చారండి మన ఎలక్షన్కి. టెక్సస్లో జాబ్ చేస్తున్నాడు మా బాబు. వచ్చి కూడా బాబు అది కూడా ఓటు చేసి వెళ్ళారండి. ఇదేంటంటే ఈ 12వ ఆవిర్భావ సభ చాలా అద్భుతంగా బాగా ఉండాలా అని ఉంటుందని కూడా మేము కోరుకుంటున్నాం అండి. సుమారు 10 లక్షల జనం వరకు వస్తారని అనుకుంటున్నాం. ఎక్కడికెక్కడ అరేంజ్మెంట్స్ అయ్యి బాగా చేస్తున్నాం అండి. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడికెక్కడ టాల్స్ అవి పెట్టి వచ్చి జనానికి దారిలో వాటర్ అని, మజ్జిగ ప్యాకెట్స్ అని, అలాగే భోజనాలని, అకామిడేషన్స్ అని ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ అయ్యి బాగా చేస్తున్నామండి. కానీ విని ఎరగని రీతిలో ఈ సభ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే మా నియోజకవర్గంలో కళ్యాణ్ గారు పోటీ చేసి ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మా పిఠాపురం ఇంకా పేరు రావాలని. ఇప్పటికే కళ్యాణ్ సార్ వచ్చిన తర్వాత, అంతకుముందు అయితే కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పేవారండి అందరూ. కానీ సార్ వచ్చిన తర్వాత మా పిఠాపురం పక్కన కాకినాడ అంటున్నారండి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా నాకు ఇప్పుడు 60 సంవత్సరాలండి. ఇప్పటి వరకు కూడా నేను 40 సంవత్సరాల నుంచి నాకు రాజకీయంగా తెలుసు. ఏ ఎమ్మెల్యేలు ఎవరు చేయనంత అభివృద్ధి కార్యక్రమాలు వచ్చిన ఈ 6-7 నెలల్లోనే సార్ చేశారండి. పిఠాపురం 100 పడకల హాస్పిటల్ వచ్చిందండి. అలా ఫ్లైఓవర్ రైల్వే బ్రిడ్జ్ అవుతుందండి. అలాగే రోడ్లన్నీ కూడా అండి టౌన్లోని, రూరల్లోని ఎక్కడికెక్కడ ఏదన్నా కానీ ఒక ఆఫీస్కి వెళ్ళాం అనుకో సార్, ఇంతకుముందు ఎవరినో పట్టుకోవాలి, రూపాయి ఖర్చు పెట్టాలని ఉండేదండి. ఈరోజు అదేం లేదండి. ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి వెంటనే వర్క్ అవుతుందండి. స్పీడ్గా వర్క్ చేస్తున్నారండి. డెవలప్మెంట్ అది బాగుందండి. ఈ పిఠాపురం ప్రజలు అదృష్టం అండి కళ్యాణ్ గారు మాకు రావడం. ఇంకా ముందు కూడా ఇంకా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాం అండి. పార్టీ గెలిచిన తర్వాత మొదటిసారి ఆవిర్భావ సభ ఎలా జరగబోతుందండి? చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకి మరో కుంభమేళా అండి. మొన్నటి వరకు కుంభమేళా అయిందండి, ఇది కూడా కుంభమేళాలా ఉంటుందండి. మీకు ఏంటంటే ఈ గ్రౌండ్ కూడా సరిపోదండి. మనకి ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుద్దండి. అంత కనివిని రీతిలో జనం వస్తారండి. కాబట్టి చాలా గట్టిగా ఉంటుందండి ఈ సభ. చిత్రాడ అంటే ఒకప్పుడు మీ చుట్టుపక్కల ఊర్లకే తెలిసింది, ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని తెలిసి. ఈ చిత్రాడు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఒక పంచాయతీ అండి. కానీ ఇంతకుముందు ఎవరికి తెలియదండి. కానీ కళ్యాణ్ సార్ పెట్టిన తర్వాత, ఈ సభ పెట్టిన తర్వాత చిత్రాడు అంటే హైలైట్ అండి. మొత్తం వరల్డ్ వైజ్ లో కూడా చిత్రాడు గ్రామం అంటే ఎక్కడ ఏంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందరిలో కూడా మా నియోజకవర్గం మంచి పేరు ఉందండి సార్ వచ్చిన తర్వాత. ఓవరాల్ గా ఏం చెప్తారు సార్? మా అదృష్టం అండి కళ్యాణ్ సార్ రావడం, అలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం, అలాంటి నాయకుడు మాకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం అండి. ఎన్నో కార్యక్రమాలు చేశారండి. కౌలు రైతులకి తన సొంత డబ్బు ఇచ్చారండి. అలాగే ఏదైనా ఆశ్రమాలకి అట్లకి ఇట్లు కూడా ఎవరు ఏదన్నా కానీ ఆయన కిడ్నీ బాధ్యతలకి, ఉద్దాన కిడ్నీ బాధ్యతలకు కూడా డబ్బు ప్రకటించారండి. ఏ కార్యక్రమాన్నా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి చేసి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి. ఇప్పుడు వరకు కూడా అలాంటి నాయకుడిని మేము చూడలేదండి. సొంత డబ్బు ఖర్చు పెట్టి చేసిన నాయకుడు ఎవరో లేరండి మన ఇండియాలో. ఇప్పుడు ఈ రోజు కళ్యాణ్ సార్ ఉన్నారు.